హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో డిస్ట్రిక్ట్ జోనల్ అండ్ మల్టీ జోనల్ క్యాడర్ పోస్టుల వివరాలకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. సో ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ జోనల్ అండ్ మల్టీ జోనల్ క్యాడర్ పోస్టుల వివరాలకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. అంటే మనకు తెలంగాణలో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు అనేటువంటి ఏ క్యాడర్కి సంబంధించిన వివరాలు అనేది ఈ పీడిఎఫ్లో మనకైతే ఇచ్చారు. సో దీంతో పాటుగా మనకు వేకెన్సీస్ వివరాలు కూడా ఇచ్చారు. శాంక్షన్ పోస్ట్ అండ్ వేకెన్సీ వివరాలు కూడా ఇక్కడ చూడవచ్చు. కాకపోతే ఈ వేకెన్సీస్ అనేటువంటిది మనకు 2014 జూన్ 2ను బేస్ చేసుకుని చేసినటువంటి వేకెన్సీస్. సో ఇది కాకుండా మనకి ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్ట్ అనేటువంటి ఏ క్యాడర్కి సంబంధించిన పోస్ట్ అని మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే మనకు ఒక పోస్ట్ జోనల్ పోస్టా, లేకుంటే డిస్ట్రిక్ట్ పోస్టా, లేదంటే అది మల్టీ జోనల్ పోస్టా అనేటువంటి మనకు దీనిలో అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కనుక చూసినట్లయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్ట్ అనేటువంటిది అది మనకు గెజిటెడ్ గ్రేడ్కి సంబంధించినటువంటి పోస్ట్ కిందకి ఇచ్చారు. అదేవిధంగా అది క్యాడర్ కనుక చూసుకుంటే మనకు జోనల్కి అన్నమాట. సో అట్లే విధంగా ఇంకా డిస్ట్రిక్ట్స్ క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా దీనిలో అయితే చూడవచ్చు. సో ఈ విధంగా మనకు వివిధ రకాల డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు, వాటి యొక్క క్యాడర్, అదేవిధంగా వాటి యొక్క అంటే ఆ పోస్ట్ గెజిటెడ్ పోస్టా, నాన్ గెజిటెడ్ పోస్ట్ అనేటువంటి వివరాలు కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా 2014 బేస్ చేసుకొని వేకెన్సీ వివరాలు కూడా దీనిలో అయితే ఇచ్చారు. సో మొత్తం ఓవరాల్గా మనం చూసుకుంటే 2014 వరకు ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే 4,97,882 పోస్టులు అయితే ఉన్నాయి. సో అప్పటి వరకు ఖాళీలు కనుక చూసుకుంటే 98,016 పోస్టులు అట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇవి మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ ఖాళీ కింద అయితే చూడరాదు. ఎందుకంటే మనకు రీసెంట్గా క్యాబినెట్కి 56,000 ఖాళీ అయితే చూపించడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు చాలా అంటే ప్రమోషన్స్ కావచ్చు, అదేవిధంగా పదవి విరమణలు అనేటువంటి జరుగుతాయి. అంటే దానిలో ఖాళీ వివరాలు చాలా తేడాలు వస్తాయి కనుక ఇంకా దానికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ అనేది మనకు రాలేదు. కాకపోతే మనకి ఈ పీడిఎఫ్లో మనకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వివిధ రకాల పోస్టులు అనేటువంటిది ఏ క్యాడర్కి సంబంధించిందని మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. సో దీనిలో ముఖ్యంగా ఎవరైతే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సో ఏ పోస్టు ఏ జోన్లో ఉంది, మల్టీ జోన్లో ఉందా, లేకుంటే డిస్ట్రిక్ట్లో ఉందా అనేటువంటి పూర్తి వివరాలు అయితే దీనిలో క్లియర్గా ఇచ్చారు. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. దీనిలో మీకు జనవరి నుంచి జూన్ వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి. సో ఈ పీడిఎఫ్ కావాలనుకున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ నెంబర్కు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా 60 రూపీస్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్ కనుక పంపిస్తే మీకు వితిన్ 1 to 2 hours ఈ పీడిఎఫ్ అయితే పంపిస్తాము. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి శాంపిల్ పీడిఎఫ్ అనేది చెక్ చేసిన తర్వాత మీకు కనుక నచ్చితే, ఇంట్రెస్ట్ ఉంటే ఈ పీడిఎఫ్ అయితే తీసుకోగలరు. దీనికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి.